హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక ఒక ట్రెడిషనల్ స్నాక్స్ అనేది నేను ఈవినింగ్కి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినడానికి అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే నేను మా వాడి హాస్టల్కి వెళ్తున్నానండి పిల్లల్ని చూసేకి, ఆ పెద్ద అబ్బాయిని. ఎందుకంటే అబ్బాయిని ఈరోజు అది సెప్టెంబర్ 2 బర్త్డే అండి. అందుకని ఆయనకి విష్ చేయడానికి వెళ్తున్నాను. అలాగే కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళడానికని చేశానండి ఈరోజు నేను. అలాగే చేస్తూ మీకు వీడియో కూడా పెడదాము, ఈరోజు చూపెడదామని చేశానండి. ఎలా వచ్చినాయంటే చాలా బాగా వచ్చినాయి. మరి నేను ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేసి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీరు కూడా చూసి చెయ్యండి. అలాగే నా వీడియోని చూసి మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఇప్పుడైతే ఇక్కడ నేను హోమ్ మేడ్ బటర్ 1 కప్ అండి, చిన్న కప్పుతో 1 కప్పు తీసుకొని దాన్ని బటర్ మెల్టెడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 3 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్న బియ్యపిండి వేసుకున్నాక కొద్దిగా అలాగే బియ్యపిండికి తగ్గ సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను. వేసుకొనేసి 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే తెల్ల నువ్వులు కూడా కొన్ని వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు ఉంటాయండి తెల్ల నువ్వులు ఇవి. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా చేత్తో ఒకసారి మొత్తం డ్రై పిండి అంతా కలిపేసుకున్నాక మనం ముందుగానే నేను మీకు చూపెట్టాను కదా వీడియోలో, బటర్ మెల్ట్ చేస్తున్నానని అది వేసుకుంటున్నాను వేడి చేసి. అది వేసుకోవడం వల్ల ఏంటంటే చెక్కిలాలు అనేది క్రిస్పీగా వస్తాయి. మా సైడ్ వీటిని చెక్కిలాలు అంటారండి, అందుకే నేను చెక్కిలాలు అంటున్నాను. కొంతమంది మురుకులండి, జంతికలని చాలా పేర్లు ఉంటాయి. నేనైతే చెక్కిలాలని మేము అంటాం కాబట్టి దాని పేరే అంటున్నామండి. ఇవి వేయడం వల్ల మీ దగ్గర బటర్ లేకపోతే నూనె కూడా ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ అయితే నేను చూసారు కదా అది స్టార్ టైప్లో తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఇది చిన్న చెక్కిలాలు అనేది రౌండ్ షేప్లో ఇలా మీకు ఈజీగా రావడానికి నేను ఇలా మీకు ప్లేట్లో అనేది చూపెడుతున్నానండి. ఇలా ఒక్కసారిగా అన్నీ వేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది, పని కూడా ఎక్కువ అవ్వదండి. ఆయిల్ కూడా బటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే మెల్టెడ్గా అనిపిస్తుంది బటర్ కాబట్టి. ఆయిల్తో కూడా బాగానే ఉంటుందండి, ఎవరి ఇష్టం వారిది. ఆయిల్తో అనేది బటర్తో అనేది నేనైతే బటర్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఈవినింగ్ టైం పిల్లలకి ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలా స్నాక్స్ అనేది చేసి పెట్టుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు మనకు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇలా అన్నీ కూడా చూడండి రౌండ్గా నేను చేసి పెట్టేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడిగా ఉందండి. ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా ఆయిల్లోకి మెల్లగా విడిచేసుకుంటున్నాను. ఆయిల్లో వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. అలాగే ఒకసారి రెండో వైపు కూడా తిరిగేసుకోండి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇక్కడ బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ అండి సెకండ్ రౌండ్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ నేను చేసి పెట్టుకున్నాను, మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు నేను చిన్న టైప్లో చెక్కిలాలు కూడా చేశానండి. ఈ వీడియోలో ఎక్కువ లెంత్ అవుతుందని నేను పెట్టలేదు.
అది ఇంకో వీడియోలో నేను మరీ మీకు చూపెడతానండి. ఇప్పటికైతే ఈ వీడియో చూసేయండి. మరి మీరు కూడా మీకు నచ్చితే ఎలా వచ్చిందనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే వీడియోని షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చెక్కిలాలు మంచి గోల్డెన్ కలర్లో మాడిపోకుండా రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చినాయి కదా. మరి మీరు కూడా చూసేసి చేసేయండి. అలాగే ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్.